జశో బడికి టైం అవుతుంది వస్తావరా? అరే నేను బడికి వచ్చేటట్లేనురా. పొద్దుగాలేమో బడికి పోతా అన్నావు, ఇప్పుడేమో పోనంటున్నావు, ఏంది? పొద్దుగానేమో ఓబుద్ది అయింది, ఇప్పుడు బాగా కడుపుని వస్తాను, ఓబుద్ది అవుతలేదు. పొద్దుగాల పోతా అన్నావు, ఇప్పుడు ఎందుకు పోతలే? వాళ్ళు అందరూ వచ్చేం రావు. మావానికి కడుపు అవుతుందట, మీరు ఓన్లీ బడికి రాడాట. ఇక అరే నీకు నీ ఎంగానే కడుపు వస్తుందా? డౌటే. ఏమో రా, రోజు ఒక కారణం చెప్పి రోజు తప్పిస్తాను రా. ఏ రాపోతేంద్రా మనం పంపారి. అరే ఒక్క నిమిషం, ఒక ముచ్చట ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం పారా. పారా అన్నా ఎందుకు ఆగమన్నవే? కాళ్ళు నొస్తున్నాయి అని ఆగమన్నవా? ఏ నువ్వు ఆవరా, నీకేం తెలియదు, నువ్వు చిన్నోడివి. ఏ మీ చిన్నోని పెద్దోళ్ళు లాపుర్రి, అసలు ముచ్చట చెప్పుర్రి. అరే దేవుని పెట్టి 3 రోజులు అవుతుంది, ఆ రోజు బడి తెప్పిస్తాను. నాకెందుకు అనే డౌట్ ఉందిరా. అరే డౌట్ ఏందిరా డౌట్? అసలు ముచ్చట చెప్పుర్రి. అంటే బాగా కొడుతుందిరా, నీడోకే ముచ్చట పెడదాం పారి. చెప్పురా ఇక ముచ్చటందా చెప్పు. చెప్పేదేముందిరా, మనం రోజు బడికి వచ్చేలకు దేవుని కాడ కుడుకవక్కలు సేపులు మాయమవుతానే. అయితే గీ అనుకున్న గానికే సంబంధం రా? సంబంధం ఉందిరా, చెప్పేదాకా ఆగనే ఆగనేవరా మీరు. ఆగపోతే గద్దెలు పట్టుకుని ఎగురుతున్నావా రేడా? అది కాదురా. ఏది కాదురా, అటు ఇంటికి నెలం కాకపోతామే, ఇటు బడికి నెలం కాకపోతామే, ఎటు కాకుండా మధ్యలో నుండి ముచ్చట పెట్టబడుతుంది. వానికేమో తిండి మీద దాస, మీకేమో బడి మీద దాస. ఏం చేస్తుర్రా మరి చెప్పురిగా. కరెక్టే కదమ్మా. ముచ్చట కట్టపొంట వేసి అటు ఇటు దింపబడుతుంది. అసలు ముచ్చట ఏందో చెప్పు. అసలు ముచ్చట ఏందిరా, మాయమైతేనే అన్ని ఆడే తింటాడు. ఏ నిజమేనా? వాడ తింటుండా? నాకైతే మరి నమ్మబుద్ధి అవుతలేదు. నేను చెప్పేది అదేరా, ఉన్నాయన్ని ఆడే తింటాడు, మనమే వెండబడతాం రోజు. నాకు కూడా గట్టిన అనిపిస్తుంది కానీ మరి ఏం చేద్దామంటారు మరి. చేసేదేముందిరా, మనం కూడా ఇయ్యేలడికి వెళ్ళి బడేగా పెడదాం, లేకుంటే మనకు ఒక్క ఒక్క కూడా దొరకనియాడాడు. అన్నా నీకో చెప్పాలా, ఆనాడు వినాయకుడిని పెట్టేనాడు నాకు మొత్తం అంతా ఒక్కనే ఇచ్చిర్రే, ఎటు చాలులే. బడేగా పెట్టుడు కరెక్టే గాని ఇంటికాడ మా వాళ్ళకి ఏమని చెప్పుడు. చెప్పేదేముందిరా, సారు కరోనా వచ్చింది, 10 రోజుల దాకా బడి బాధ అని చెప్పాలి, అంతే. నాకు మరి రోజు ఒక అరటిపండు ఇవ్వాలి, మరి నేను కూడా బడికోను. ఇంటికాడ కరోనా అని చెప్పి తప్పించుకుంటాం, మరి నిమజ్జనం అయిపోయినాక బడికి వెనక సార్లు అడిగితే ఏం చేద్దాం? అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. అరే నాకు జ్వరం వచ్చిందని చెప్తారా నేను మళ్ళీ. నాకు దొడ్డికెళ్తుంది చెప్పాలా? అరే ఒక రోజేమో మా తాత చచ్చిపోయినని చెప్తాం రా, ఇంకో రోజేమో పెళ్ళికేనని చెప్పాం. గట్టిన ఏది నోటి చెప్పుకుంటా బడే పోవడానికి. అరే అవన్నీ పాతకాలం ముచ్చట్లురా, ఇంట్లో అందరికి కరోనా వచ్చిందని చెప్పాలి, అట్లయితేనే నమ్ముతారు సార్. సరే కానీ పోదాం పారా. నేను చూసేది చూడగానే దగ్గర దాకా వచ్చారు. ఇవన్నీ ఎప్పుడు తినాలి? నేను చెప్పలేరా మెత్తాడారు. అరే ఏం చెప్తున్నావు రా ఇక్కడ కూర్చొని?
నేనేం చేస్తున్నాడా కడుపు నొప్పి తక్కువ కావాలని దేవుని దగ్గరికి మొక్కుతానికి వచ్చిన. కడుపు నొప్పి తక్కువ కావాలంటే ఇంటికాడ మొక్కరాదారా? ఇది దేవుని కాడికి వచ్చే మొక్కాలనా? ఇంటికాడ మొక్కిన తక్కువ కాలే, దేవుని దగ్గరికి వచ్చి మొక్కి ఇంత తీర్థం తీసుకొని పలారం తిన్నాక తక్కువైంది. అరే అబద్ధం ఆడుకుంటా చెప్పురా, కడుపు నొప్పి నిజంగానే వచ్చిందా పలారం కోసం వచ్చిందా? నిజంగా నొచ్చి ఈడికి వచ్చి పలారం తిన్నాక బంద్ అయింది. ఏమైందిరా బడిపోలే ఇలా దేవుని కాడ ఏం చేస్తారు? అన్న పేరంగానే మా సార్ కరోనా వచ్చిందట 10 రోజుల దాకా బడి బంద్ అట. గంతే గంతే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైందిరా మీరేమో నిలబడి ఉన్నారు, చిన్న కూర్చుండే పెట్టిర్రు. కడుపు నొత్తుందని బయటగా పెట్టిండు. మేము వచ్చి చూస్తాలకైంది పలారం దెబ్బ తింటాండే. అంతెక్కడిది మొక్కి 2 దిన వరకే మీరు అత్తిరి. 2 కాదు పల్లెం నిండి ఉండే, మేము వచ్చే వరకే సాగ కూడా కొట్టినాం. వీడికి ఎంతో మంది వస్తారు, మొత్తం నేనే తిన్నాను పెడితే ఇలా కడుపు నొచ్చి 2 తిన్నా. ఇలా కాదు బడగా పెట్టి రోజు తింటాను నువ్వు. తిరుపతి అన్న వీళ్ళు నన్ను అట్టిగా భజనం చేస్తుర్రే. కడుపు మొత్తం నన్ను 2 తిన్నందుకు మొత్తం తిన్నా అని పేరు చేస్తారు. దీనికి నువ్వే న్యాయం చెప్పాలి. అరే గిన్నె నాయం ఏముందిరా, ఆ పలారం పల్లెం ఇటు పట్టుకరా, అందరం కలిసి తిందాం. అన్న నువ్వే ఇయ్యి అందరికి. సరే అందరికి నేనైతుంది. అన్న నాకు 4 4 లేవు 3 లేవు, అందరికి సమానం ఇస్తా చూడరు మీరు.